This is not a commercial movie. ఇది ఒక చరిత్ర. Everyone must watch this movie. Never before in Telugu industry. బాగుంది. దేవుడి చరిత్ర తెలుసుకోవాలి అందరూ. సూపర్ సినిమా అన్న. సూపర్ అన్న బ్లాక్ బస్టర్. సూపర్ బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్. బాలయ్య ఎన్టీఆర్ పాత్రలో అదిరిపోయాడు. సూపర్. బాలయ్య యాక్టింగ్ సూపర్. క్రిష్ డైరెక్షన్ సూపర్. ఎలా ఉంది అని చెప్పేదానికన్నా పిక్చర్ చూసి జనమే డిసైడ్ చేయాలి. సూపర్. ఇంక చెప్పక్కర్లేదు కదా, అది మనం చెప్పకూడదు. అన్న మామూలు లేదన్న, అసలు అప్పుడే అయిపోయింది అనిపించింది అన్న. సినిమా చాలా బాగుంది. జై ఎన్టీఆర్. సూపర్ సూపర్. జై బాలయ్య. సూపర్, వెరీ గుడ్ మూవీ. చాలా బాగుందండి. బాలయ్య అనేది తెలియని వాళ్ళు ఎవరికో ఈ సినిమా చూపించండి. సినిమా అదిరిపోయిందండి, మా మాటలు లేవు ఇంకా. సూపర్గా ఉందండి, చాలా బాగుంది. అసలు సినిమా ఫిబ్రవరి 7వ తారీఖున ఉందండి. ఫిబ్రవరి 7. చాలా బాగుందండి సినిమా. చాలా బాగుందండి. సూపర్, అసలు సూపర్ అండి, అల్టిమేట్. చాలా బాగుందండి, చాలా బాగుంది సినిమా. ఆ సినిమా ఎప్పుడో హిట్. సూపర్, కరెక్ట్గా తీసాడు. చాలా బాగుందండి. సూపర్ 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 ఉంది, చాలా బాగుంది. చాలా బాగుంది. వెరీ గుడ్. కరెక్ట్లీ ఫిటెడ్ ఇన్ హిస్ ఫాదర్ క్యారెక్టర్. సో ఇట్స్ ఎ క్లాసిక్ మూవీ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. గుడ్ స్టోరీ, గుడ్ స్క్రీన్ ప్లే. థ్యాంక్ యూ క్రిష్. బాగుందండి సినిమా, చాలా బాగుంది. ఎక్కడ మాకు బాలయ్య బాబుని చూస్తున్నట్లేదు, ఫస్ట్ నుంచి సేమ్ ఎన్టీఆర్ గారిని చూస్తున్నట్టే ఉంది సినిమా. ఇది అందరూ తెలుసుకోవాల్సిన సినిమా. యాజ్ ఇట్ ఈస్గా డైరెక్టర్ కృష్ణ గారు కానీ, సాయి మాధవ్ బర్రా గారు కానీ సినిమా చాలా చక్కగా తీశారండి. ఇది అందరూ ఎన్టీఆర్ చరిత్ర కాబట్టి ఈ జనరేషన్ వాళ్ళు కూడా తెలుసుకోవాల్సిన సినిమా. పెద్ద ఎన్టీఆర్ని చూసినట్టే ఉంది. ఇది బాలయ్య బాబు డ్యామ్ హిట్. బాలకృష్ణ నో వాట్స్ టు సే, డ్యామ్ హిట్. స్టోరీ ఏముంది సార్, ఇది హిస్టరీ. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆసమ్. సినిమా చాలా బాగుంది. నిజంగా తండ్రికి తగ్గ తనయుడిలాగా బాలకృష్ణ గారు అద్భుతంగా నటించారు. నిజంగా కృషి గారు 40 ఏళ్ల క్రితం ఎలా ఉండేవో పరిస్థితులు, ఆ పరిస్థితులను చాలా చక్కగా చూపించి ఈ జనరేషన్కి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడానికి ఎట్లాంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉన్నాయి, ఆయన ఎందుకు పార్టీ పెట్టారు అనేది ఈ జనరేషను చూసి ఖచ్చితంగా ఒక అవగాహనకు అయితే వస్తారు. అందరూ ఒక గుండె నిండా పౌరుషం నింపుకొని, ప్రతి తెలుగువాడు గుండె నిండా పౌరుషం నింపుకొని వెళ్తాడు ఈ సినిమాలో. ఇది రామారావు గారి చరిత్ర. ఈ చరిత్ర గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. డైరెక్టర్ కృష్ గారు చాలా బాగా సినిమా తీశారు. చాలా బాగా వచ్చింది సినిమా కూడా, చాలా బాగుంది. ఈ రామారావు గారి చరిత్ర ఇది. ఈ చరిత్ర గురించి అందరూ తెలుసుకోవాలి. ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ అండి. ఆయన అక్కడ స్క్రీన్ మీద చూస్తుంటే మాకందరికీ ఒక తెలియని ఉత్సాహం కలుగుతుంది. ఒక నాయకుడి లక్షణాలు ఎలా ఉండాలనేది ఆయన్ని చూసి ఇప్పుడున్న యువత ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడున్న ప్రతి ఒక్కరు యువత, ముఖ్యంగా యువత ఆయన జీవిత చరిత్రని ఒక సినిమా రూపంగా చూసే భాగ్యం మనకు బాలకృష్ణ గారి ద్వారా కలిగింది. ప్రతి ఒక్కరు ఈ దీన్ని ఉపయోగించుకోండి, ఆయన జీవిత చరిత్ర తెలుసుకోండి. ముందుగా మా 90 జనరేషన్ వారికి ఎన్టీఆర్ గురించి అంతగా తెలియదు. కానీ ఈ సినిమా చూశాక మాకేం తెలిసిందంటే ఎన్టీఆర్ గారు ఎలా ఉన్నారు, ఎలా ఆయన జీవితం ఎలా స్టార్ట్ అయింది, ఎలా సబ్ రిజిస్టర్ నుంచి ఎలా రాజకీయ సినిమాల్లోకి వచ్చారు, సినిమా ద్వారా ఆయన ప్రజలకు ఏం చేయాలనుకున్నారు, ఒకసారి ఏదైనా ప్రజలకు తుఫాను వచ్చి ఏదైనా బాధపడుతున్నప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు, ఇప్పుడు రాయలసీమ క్షేమ నివారణ అదొకటి, తర్వాత దివిసీమ కోసం కష్టపడుతుంది, అవన్నీ మాకు ఇన్స్పిరేషన్ అనమాట. ఫ్యూచర్లో మనకేదైనా అవసరమైనప్పుడు ఇలాగే మనం కూడా ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో ఇలాగే మనం కూడా మాట్లాడాలి, ఇలాగే మనం సేవలు చేయాలి, మనం కూడా ఒక టీం లాగా ఫామ్ అయ్యి మన ఫ్రెండ్స్ అని కలిసి ఇలా హెల్ప్ చేయాలి. ఎన్టీఆర్ గారి ఇన్స్పిరేషన్ తీసుకుని మనం సేవ చేయాలి. అలాగే ఆయన రాజకీయాల్లో ఎలా వచ్చారు, ఎలా పార్టీ పెట్టారు, ప్రజెంట్ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అప్పుడు రాజకీయ పరిస్థితులు ఆయన కుమిలిపోయి ఆయన మన కోసం వచ్చారు. ఇంత బాగా యాక్ట్ చేసిన బాలకృష్ణ గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. ఎందుకంటే
ఇంత బాగా యాక్ట్ చేయడం ఓన్లీ బాలకృష్ణ గారికే సాధ్యం, ఇంకెవరి వల్ల సాధ్యం కాదు. ఎందుకంటే అన్ని క్యారెక్టర్లు చేయటం సేమ్ మేము ఎన్టీఆర్ని చూసినట్టుంది కానీ బాలకృష్ణ గారిని చూసినట్టు ఎక్కడ అనిపించలేదు. ఒక ఎన్టీఆర్ని మళ్ళీ తెర మీద మేమైతే సినిమాలు తక్కువ చూసాము కానీ ఇప్పుడు మేము ఎన్టీఆర్ గారిని చూసినట్టే అనిపించింది మాకు. జై బాలయ్య, జై ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ కృషి గారు, ఇలాంటి సినిమా మాకు అందించారు. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు సినిమా ఇండస్ట్రీయే కాదు, ప్రపంచ ఫిలిం ఇండస్ట్రీలో అగ్రగణ్యుడిగా మనం చెప్పుకోవాలి. ఆయన నిజంగా చెప్పాలంటే తెలుగు ప్రజల గుండెల్లో, అందరి గుండెల్లో ఉన్న దేవుడు. ఎన్టీ రామారావు గారిని, వారి జీవిత చరిత్రని బాలకృష్ణ గారు చేసి నందమూరి వంశానికి ఒక మంచి పని చేశారని చెప్పుకోవాలి. అంతేకాకుండా 60 సంవత్సరాలు దాటిన తర్వాత డబ్బు ఉన్న వాళ్ళందరూ ప్రజలకి ఈ సినిమా చూసిన తర్వాత ప్రజలకి ఏదో ఒకటి చెయ్యాలని మంచి మెసేజ్తో మళ్ళా గుర్తు చేశారని బాలకృష్ణ గారికి థ్యాంక్స్ చెప్పాలి. తెలుగు ఇండస్ట్రీని ఆ రోజు రారాజుగా ఉన్నారు, అట్లాగే రాజకీయాల్లో కూడా మహారాజుగా ఉన్నారు. ఎన్టీ రామారావు గారిని 40 సంవత్సరాల తర్వాత మళ్ళా మేము ఈ సినిమా చూసి చాలా సంతోషపడ్డాం. సినిమా ఇండస్ట్రీలో ఒక మేకప్ మ్యాన్గా నేనుండి ఎన్టీ రామారావు గారి జీవిత చరిత్రని ఇంత బాగా తీసినందుకు బాలకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక మహానటుడు, ఆ మహానటుడు లేడు అనే లోటు ఉందనేది ఈరోజు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకొని అందరూ కలిసి ఉంటే బాగుంటుందని ఉద్దేశం. బాలకృష్ణ గారు హ్యాట్సప్, చాలా బాగా యాక్ట్ చేశారు. ఎన్టీ రామారావు గారిని నేరుగా చూసాం కానీ ఆయనతో పనిచేసే వర్క్ దొరకలేదు. అయినా కూడా ఈ సినిమా చూసినందువల్ల అంత సంతోషంగా ఉంది. సినిమా ఇండస్ట్రీ మర్చిపోయినా కూడా తెలుగు ప్రజలే కాదు, తెలుగు వాళ్ళు బ్రతికున్నంతవరకు ఎన్టీ రామారావు గారు ఆయన్ని మర్చిపోరనేది ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. బాలకృష్ణ గారికి మళ్ళొక్కసారి అందరికీ గుర్తు చేశారు, చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్.